ఇది ఘోరం తీరని పాపం అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మొత్తుకుంటూ ఉన్నా ఎన్ని స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతూ ఉన్నా చైనాలో డాగ్ ఫెస్టివల్ మొదలైంది. 2 రోజుల్లో 10,000 కుక్కల్ని చంపి తినేందుకు రెడీ అయిపోయారు డ్రాగన్లు. ఈ దృశ్యాల్ని చూస్తున్న మనకే అయ్యో పాపం అనిపిస్తోంది కదా. చైనా జనాలకు మాత్రం ఇది పండగ. ఇండియాలోనే చికెన్ లెగ్ పీసుల్ని తిన్నంతగా అక్కడ డాగ్ పీసుల్ని లొట్టలేసుకుంటూ తింటారు. చైనా గాంగ్వే ప్రాంతీలోని చిన్న ప్రాంతం యులిన్. అక్కడే మొదలైంది డాగ్ ఫెస్టివల్. 2 రోజుల పాటు జరిగే ఈ పండగలో 10,000 కుక్కల్ని చంపి తింటారు. ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఏటా ఈ పండగ జరుగుతోంది. కుక్కల్ని తింటే అదృష్టం కలుగుతుందని, దెయ్యాల్ని ఎదిరించే శక్తి వస్తుందని, శృంగార సామర్థ్యం పెంచుతుందని ఇలా రకరకాల మూఢనమ్మకాలు చచ్చాయి వీళ్లకు. ఫెస్టివల్ పేరుతో కుక్కల్ని, పిల్లుల్ని అత్యంత దారుణంగా హింసించి చంపుతున్నారంటూ పెటా సహా పలు సంస్థలు, వ్యక్తులు ఏటా ఉద్యమాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఈ పండగ మాత్రం యథాప్రకారం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఫెస్టివల్ కోసం చైనా అంతా గాలించి రకరకాల కుక్కల్ని యులియన్ కు తీసుకొచ్చారు. రోడ్ల మీద వీధుల్లో తిరిగే కుక్కల్ని కూడా బంధించి చంపుతున్నారు. అవి కుయ్యో మొయ్యో అంటున్నా ఏమాత్రం జాలి లేకుండా వధిస్తున్నారు. ఏ మాంసం షాప్ చూసినా వేళ్లాడుతున్న కుక్కలే కనిపిస్తాయి. ఏ ఇంట్లో చూసినా కుక్క మాంసాన్నే వండుకు తింటారు.